ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాగురువు. ఆ మహాజ్ఞానితో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆయన అనుసరిస్తూ ఆయన్ని గమనిస్తూ వారి జీవితాన్ని సమూలంగా మలుచుకున్నారు. మరి ఆయనతో ప్రయాణిస్తూ ఎందరో ఎన్నో అద్భుతమైన అనుభూతుల్ని మధుర స్మృతుల్ని నింపుకున్నారు. ఈరోజు వారి యొక్క అనుభవాల్ని ఆనందాన్ని పంచుకోవడానికి విచ్చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వడ్లమూరు గ్రామ వాస్తవ్యులు నవలక్ష్మి గారు. మరి వారి యొక్క ప్రయాణాన్ని గురించి వారి అనుభూతుల గురించి పంచుకుందామా? వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. నమస్తే సార్. మరి పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి. మరి నేనైతే ధ్యానంలోకి 2017లో వచ్చానండి. ఓకే మేడం. 2017లో సారు మా వారు పిరమిడ్ కట్టారండి మా ఇంటి మీద. ఆ పిరమిడ్ ఓపెనింగ్ సార్ వచ్చారు. ఓకే. సార్ వచ్చిన తర్వాత ఈయన ఒక 5,000 మందిని పిలుచుకుని మంచి గట్టిగా అది ఓపెనింగ్కి ఏర్పాట్లు చేశారండి. 5,000 మంది ఒక 5,000 మందిని పిలుచుకున్నాను. జనాలే. అప్పుడుకి నాకైతే ధ్యానం ముందుగానే పరిచయం ఉంది కానండి, కానీ కొంచెం మరి వ్యాపారం మాది మాంసం వ్యాపారం. ఓకే మేడం. ఆ మాంసం వ్యాపారం ఇడిచిపెట్టేయాలి, ధ్యానం చేసుకుంటే శాకాహారులుగా ఉండాలి అని చెప్పారండి. చెప్పడం వల్ల మరి మేము అంతంత మాత్రమే మా కుటుంబం కష్టపడాలి, మాకు ఇల్లు గడవాలి, మరి కొంచెం ఆడబడుసులు పిల్లలు చిన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఈయనే భారం అంతా మోసేవారండి. ఇటువంటి పరిస్థితిలో మరి వ్యాపారాన్ని ఇడిచిపెట్టేస్తే ఇవన్నీ ఎలాగ మనం చేయగలుగుతాం. ఈయన ఏదో చెప్తున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారండి, మాకు డాక్టర్ గారు చెప్పారండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు పరిచయం చేయడం వల్ల మాకు పరిచయం అయింది. ఆయన చెప్పిన దగ్గర నుంచి కూడా ఈయన ఏదో ఇది బాగుందని చేసి ఆయన ఫాలో అవుతూ పట్టారండి. అలాగే ఇద్దరం కూడా వెళ్ళిపోయామండి. ఒక మాస్టర్ ఇంటికాడ ఆయన కూడా ధ్యానే అండి, ఆయన దగ్గర వేసి సీడీలు గట్రా చూపించేవారు. ఆ చూపించుంటే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళమండి. చూసి వస్తుంటే ఈయనకి చెయ్యాలి ధ్యానం, ఇదేదో బాగుంది అని చేసి మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెం వ్యాపారం విడిచిపెట్టేయాలన్న మనసు ఆయనకి వచ్చిందండి. ఈయన వ్యాపారం విడిచిపెట్టేస్తే ఎలాగా మరి ఇంట్లో కష్టమైపోద్ది కదా, మిగతాది ఏది చేసినా ఇంత ఆదాయం రాదు, ఇవన్నీ మనం చూసుకోవాలని నేను ఈయన మీద కొంచెం పోరాడుతూ ఉండేదాన్ని అండి. మేడం మీ పేరు నవలక్ష్మి గారు, మీరు వడ్లమూరు వాస్తవ్యులు. మీ హస్బెండ్ పేరు మేడం? సుబ్బారావు గారండి. చికెన్ కొట్టు వ్యాపారం చికెన్ వ్యాపారం చేసేవారండి. అంటే మీరు ధ్యానంలోకి 2017లో వచ్చారు. వచ్చామండి. ఆయన ఎప్పుడు వచ్చారు మేడం? ఆయన అయితే నాకంటే ఒక 8 సంవత్సరాల ముందుగానే 8 సంవత్సరాలు అంటే 2010 అనుకోవచ్చండి. అనుకోవచ్చాను సార్. ఓకే, 2010 నుంచి ధ్యానంలో ఉన్నారు. అంటే ధ్యానంలోకి వచ్చి ఆ స్పష్టత, చికెన్ అనేది హింసాత్మకమైనది, అది వదిలిపెట్టారని గురుగారు చెప్పారు, ఇక్కడ వదిలేయని ప్రయత్నించారనమాట. మరి అంటే మీకు ఏమనిపించింది ఆ టైంలో? అమ్మో ఇడిచిపెట్టేస్తే కష్టమైపోద్ది కదా, మరి ఇల్లు గడవాలి, మిగతా పని ఏం చేసినా ఇంత ఆదాయం రాదు, మరి నెలకే 25,000 30,000 అలా సంపాదించుకునేవాళ్ళం అండి. ఇద్దరం కూడా వెళ్ళి చేసేవాళ్ళం. చేయడం వల్ల ఆదాయం బాగుండేది. ఓకే. దీని మీద బాగుంటుంది ఆదాయం, ఈయన తెలుసుకున్న దగ్గర నుంచి ఇడిచిపెట్టేయాలన్న ఆలోచన మీద ఉన్నారు అని నేను ఈయన మీద ఇంకా ధ్యానం చేస్తుంటే 2009-10 సమయంలో తెలిసింది. అవును సార్. తెలుసుకున్న వెంటనే వదిలే అనుకున్నారా? తెలుసుకున్న వెంటనే నుంచి ఇంకేదో ఒకటి చెయ్యాలి, ఇది మానేయాలి అన్న ఆలోచన ఆయన కలిగి పక్కన పెట్టి ఏదో ఒకటి అడుగుకుంటాను, ఏదో పని చేస్తానని అంటా ఉండేవారండి. నేను కూడా పూర్తిగా మళ్ళీ ఎలా చేసేవాళ్ళు మేడం అప్పుడు? ధ్యానం గట్టిగా చేసేవారండి ఆయన. రోజుకి 6 గంటలు. అబ్బో, మీకేమనిపించేది ఆయన చూస్తే? ఈయన ఇంత గట్టిగా ధ్యానం చేస్తున్నారో, ఈయన ఇంత గట్టిగా ధ్యానం చేస్తే ఏదో రోజు ఇడిచిపెట్టేస్తారో, ఇడిచిపెట్టారంటే అయిపోయింది మన పని అని కొత్తగా తిట్టడం. ఒక గృహిణిగా మీకు భయం వేసింది? చాలా భయం అండి. ఏం చేశారు మరి? ఈయన మానేస్తాను అని నాతో అంటే కనుక నాకు ఇంకా సేకొచ్చేసేది, భయపడిపోయి ఆయన్ని తిట్టడం. ఎవరో చెప్పారు ఏదో మనం చేసుకుంటే అంతవరకు ఉండాలి తప్ప చేసే పని మానేసుకుంటే ఎలాగ, మనం చేసే కులవృత్తి పని అది, దాన్ని విడిచిపెట్టేస్తే మనకి మిగతా పనికి ఏ పనికి వెళ్ళినా ఎంత ఆదాయం రాదని ఎక్కువగా ఆయనతో నేను పోరాడుతూ ఉండేదాన్ని అండి. పోరాడుతూ ఉంటే నాతో ఇలా పోరాడుతూ ఆయన పరుపుల షాప్ పెట్టారండి. ఎందుకంటే ఇంక దీన్ని విడిచిపెట్టాలంటే వీడికి ఏదో ఆదాయం చూపించాలని ఒక ఆయన సంపాదించి ఆయన పరుపుల షాప్కి ఏర్పాటు చేసుకున్నారండి.
ఏర్పాటు చేసుకుంటే అది కోట్ల మీద పని, లక్షల మీద పని. అలాంటిది ఎన్నుకుని మళ్ళీ ఎంత పెట్టుబడి పెట్టాలంటే మనం ఎక్కడ పెట్టగలదాం, ఎందుకు మీరు అలాగే వెళ్ళడానికి చూస్తున్నారో, వెళ్ళడానికి వీలు లేదని నేను గొడవ పెట్టేదాన్ని అండి. నువ్వు ఏమన్నా కానీ నేను చేయలేకపోతున్నాను, నేను వేరే పనికి వెళ్ళిపోతాను, నీకు డబ్బులే కదా కావాల్సినవి అని ఈయన అంటూ ఉండేవారు. ఏ ఎట్టినా లక్షల మీద పని మనం పెట్టలేం, వద్దు అని చేసి నేను బాగా పోరాడుతూ ఉంటే ఆయన నా మాట ఎదిరికించి వెళ్ళారండి. సరే మీరు వెళ్తే వెళ్ళండి, అయితే నేను చేసుకుంటానని మళ్ళీ ఆయన మానేసిన దగ్గర నుంచి నేను చేసేదానండి వ్యాపారం. ఒక 3 సంవత్సరాలు ఆయనతో అలా దెబ్బలాడతా, ఆయన ఇబ్బంది పెడతానే నేను చేశానండి వ్యాపారం. చేస్తా నాతో పోరాడతా ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటా చాలా శ్రమ పడ్డారులేండి ఆ టైంలో. ధ్యానంలోంచి ఈ ధ్యానంలోకి వెళ్ళాలి, ఈ హింసను మానేయాలని ఆయన చాలా శ్రమ పడ్డారండి. ఎందుకంటే అక్కడ పెడుతుండగానే మరి ఏది కూడా కొంచెం ఇబ్బంది పడతాం కదండి. షాప్ ఏదైనా కొత్తగా పెట్టుకున్నప్పుడు కొంచెం అక్కడేమో ఒత్తిడిగా ఉండేది, ఇక్కడేమో నేను కొంచెం టార్చ్ పెట్టేదాన్ని. ఇక్కడ వ్యాపారం మీరు చేయకపోయినా నాకు తెచ్చి ఇవ్వాలని నేను చేసుకుంటాను అంటే మళ్ళీ నాకు తెచ్చి ఇవ్వడం కొన్నాళ్ళు చేశారండి. నాకు తేడం కూడా ఇష్టం అవుతులేదు, నాకు అసలు తెచ్చి ఇవ్వడానికి కూడా మనసు ఒప్పుతులేదు అని చేసి మానేసారండి. మానేస్తే ఇంకా గొడవ ఎక్కువైపోయేదండి. గొడవ ఎక్కువైపోతే మళ్ళీ ఆయన ఇలా మీ ఇద్దరం దెబ్బలాడుకుంటే మా బాబు కూడా, అమ్మ మీ ఇద్దరు దెబ్బలాడుకోకుండా నేను తెచ్చి ఇస్తాను, నువ్వు చెయ్యి, పోన్లే నాన్నకి ఇష్టం లేదు కదా వదిలే నాన్నే అని. మా అబ్బాయి ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడండి. చదివి మీ అబ్బాయి ఏం తెచ్చిస్తా అంటున్నారు? కోళ్ళు తెచ్చి ఇచ్చేవాడండి నాకు. బయట సిటీకి వెళ్ళండి కోళ్ళు తెచ్చి నాకు ఇస్తే నేను నా కోడి తెచ్చిచ్చి పాపం మా అబ్బాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాడండి. అలా తెచ్చి వ్యాపారం నేను చేసేదాన్ని అండి. అలా 3 సంవత్సరాల వ్యాపారం నేను చేసుకుంటూ వచ్చానండి. అలా పిల్లల్ని చూసుకుంటా ఇవన్నీ ఇంత ఇలా గొడవ పడతా నేను అలా ఆ వ్యాపారాన్ని కొనసాగించాను. అప్పుడు ఈ సమస్యలన్నీ మరింత ఆయన పిరమిడ్ కట్టారండి ఇంటి మీద. అంటే మీరు ధ్యానంలో లేరు, మీరు గొడవ పెట్టుకుంటున్నారు. అవును సార్. ఆయన వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వ్యాపారం ఎలా ఉంది ఆ టైంలో? ఆ వ్యాపారం కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మీరు మళ్ళీ రీస్టార్ట్ చేశారు మీ వ్యాపారం? నా వ్యాపారం నేను విడిచిపెట్టలేదండి ఇంకా. ఫస్ట్ నుంచి కూడా ఆయన మానేసిన దగ్గర నుంచి కూడా అండి నేను ఒకదాన్ని 3 కిలోమీటర్లు రోజు నడిచి వచ్చి నేను చేసేదాన్ని. ఎప్పుడు కూడా ఆయన మానేస్తే నేను మానలేదండి. సరే మీరు మానేయండి అని నేను చేసేదాన్ని అండి. చేస్తుంటే ఈయన కొన్నాళ్ళు నా బాధ భరించలేక, నా కష్టం చూడలేక మళ్ళీ మధ్యలో మానేసిన ఆయన ఒకసారి మళ్ళీ వత్తం పట్టారండి. వత్తం పట్టి కత్తి పట్టుకుని ఇంకా ఆయన చాలా భయంకరంగా ఏడ్చేసారండి. మనసు ఒప్పక చేయడానికి తిన బాధను చూడలేకపోతున్నాను నేను అని వచ్చేది కానండి. అసలు ఆ మనసు ఆయనకి పట్టుకోవడానికి చాలా ఇబ్బంది. చూస్తుంటే ఆయన మనస్సు ఆ హింసాత్మకమైన పని చేయడానికి విలపిస్తుంది. చాలా ఇబ్బంది పడ్డారండి. ఆయన ధ్యానం బాగా చేసేవాళ్ళు. ధ్యానం 6 గంటలు ధ్యానం చేస్తే ఆ వ్యాపారం మానేయడానికి మీకు ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. అప్పుడు మీకు ఏమనిపించేది ఆయన మాటలు చూస్తే? ఆయన మాటలు చూస్తే మానేయాలని నాకు అనిపించేదండి. బాగుంది కానీ మరి కష్టమైపోద్ది ఇంట్లోనని భయపడేదాన్ని. జీవనోపాధి ఇదే మానేస్తే కష్టం. దాని మీద మటు బాగా ఒత్తిడిగా ఆయన్ని ఇబ్బంది పెట్టేదాన్ని అండి. ధ్యానం చేస్తుంటే నాకు అలా కనిపించారు ఇలా కనిపించారు, నాకు చెయ్యాలని తింటలేదు అని చెప్తుంటే మీకు అందరు కనిపించిపోతారో ఏదో మానడానికి ఏదో వంక అలాగని నేను కొంచెం కోపం గుర్తుందా? యోగులు కనిపిస్తున్నారో నన్ను ఇదే చేసుకుని బతకాలేటి, బయట ఎంతోమంది ఉన్నారో ఎన్నో పనులు చేసుకుని బతుకుతున్నారు కదా, ఈ వ్యాపారం చేసుకుంటేనే బతకాలన్న ఆలోచన మీద ఉండవలసిన పని లేదని ఆయనకి మెసేజ్లు వచ్చేటండి. ఎంతోమంది ఉన్నారు ఎన్నో పనులు చేసుకుని బతుకుతున్నారు, నీకు ఇదే చేసుకోవాలని చేసి ఆయన మెసేజ్ వస్తుంటే ఆయనకి కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నేను చేయలేకపోతున్నాను, నాకు ఇబ్బంది అయిపోతుంది. ఎవరో మంచం దగ్గర తలంపకాడ కూర్చుని ఆయనకి ఏదో ఒకటి బైబిల్లో మాట్లాడి బాగా చెప్పేవారండి ఈయన. ఆ బైబిల్ కోసం గట్రా చెప్పు బాగా వింటారు, నువ్వు బైబిల్ మాట్లాడు బాగా, నువ్వు చెప్పింది అందరికీ ఈయన సంపదగా ఉంది వింటారని చెప్పేవారటండి. ఇలా రాత్రి ఎవరో వచ్చినా తలంపడి ఎవరన్నదో నాకు తెలుస్తలేదు కానీ ఎవరో 2 వ్యక్తులు వచ్చి నా మంచం దగ్గర కూర్చుని నాకు చెప్తున్నారు అని చెప్పేవారండి. చెప్పారులే మీకు ఇంకేదో ఒక వంక ఎట్టుకుని నాకు సరిపెట్టడం కోసం ఏదో చెప్పిపోతున్నారు అని కోపం పడిద్దాన్ని అండి. ఓకే, మరి మీకు అసలు ఒక పక్కన సంపాదన లేదనేది కోపం ఉంది. అవును సార్. ఒక పక్కన ఆయన సాధన బాగా చేస్తున్నారు, విశేషమైన ఇలాంటివన్నీ విషయాలన్నీ చెప్తున్నారు, మీకు ఏమైనా నమ్మబుద్ధి వేసేదా? నమ్మడానికి అంటే మానడానికి ఈయన చెప్తున్నారు అనుకునేదాన్ని కానీ నమ్మబుద్ధి వేసేది కదండి.
మానేయాలి, ఇందులోంచి బయటకు వచ్చేయాలి అనేసి ఏదో చెప్తున్నారు నాకు నాకు నచ్చప్పడం కోసం అని నేను ఇనిదాన్ని కాదండి. ఆయన చెప్తుంటే నేను కోపం పడి పక్కకు పోయేదాన్ని. ఈయన తిట్టడం, డాక్టర్ గారిని చెప్పిన ఆయన్ని తిట్టడం, ఇంకెలాగా ఈ మా ఇంచకుండి వాళ్ళు అసలు ఇంత మాట ఎప్పుడు అనుకోవడం ఎరగం. అలాంటిది ధ్యానం అంట, ధ్యానం ఏదో చెప్పిన తర్వాత ఇంక ఇంట్లో రోజు గొడవల కింద ఉంటున్నాయి, ఈయన ఇంక ఇదే పట్టుకుని ఉంటున్నారని చేసండి డాక్టర్ గారు ఇలా చెప్పారని చేసి చెప్తుంటే నేను తిడుతుంటే పక్క వాళ్ళు ఎవరొకరు వచ్చి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు కదండి, అలా బయటకు వస్తుంటే ఆయన మిమ్మల్ని ఇవాళ తెగ తిట్టేస్తుంది నవలక్ష్మి, అలా ఆయన్ని మీరు ఇలా మార్చేశారని అని ఎవరొకరు చెప్పడం. మళ్ళీ ఆయన పాపం ఆయన ప్రత్యేతాపం పడి, అమ్మ నేనేమి మానేయమని చెప్పలేదమ్మా, ఆయనే తెలుసుకుని మానేశారు అంతే, చేయమని చెయ్యొద్దని కూడా నేను ఎప్పుడు అనలేదు అని ఆయన కూడా దగ్గరికి వచ్చి చెప్పడం. నేను వ్యాపారం నుంచి నడిచి వస్తుంటే ఆయన కాలేరు నుంచి రావాలండి, మా వడ్ల మురే ఆయన చేస్తారు. ఆయన వచ్చినప్పుడు దారిలో ఈవిడ తిడుతుంది, ఈవిడ ఏమి ఎక్కించుకొని అనుకోకుండా నేను నడిచి వస్తుంటే ఎక్కించుకుని తీసుకొస్తా ఆయన నాకు అది ఇది చెప్పేవారండి. ఓకే మేడం, అంటే మీరు ధ్యానం రాకముందు ఇంత పెనుగులాట జరిగింది, చాలా బాగుంది. అంటే ఇన్ ది సెన్స్ మీ మీ హస్బెండ్ సుబ్బారావు గారు అంటే బాగా ధ్యానం చేస్తూ మంచి క్లారిటీతో ఉన్నారు. ఆ సిట్యువేషన్లో ఆయన స్టెప్ వేయడం చాలా సాహసం, అందులో మీరు ఇంత గట్టిగా ఉన్నా కానీ అడుగు వేయడం చాలా సాహసం, చాలా బాగుంది. మరి మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు? ఆయన పిరమిడ్ కట్టిన తర్వాత సార్ వచ్చారండి మా ఇంటికి. సార్ వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన తర్వాత ఈయన ఇంత మంచి మార్గంలో ఉండి ఇంత ఇలాంటి గురువు మన ఇంటికి వచ్చి ఇంత వైభవంగా ఈయన 5,000 మందిని పిలుచుకుని ఇంత ఇలా చేసుకుంటే నేను ఇంకా ఈ పని చేసి నెలకి హింసింతం అవసరమా అని నాకు ఆ రోజు అనిపించిందండి. అనిపించిన దగ్గర నుంచి కూడా ఇంకా మానేయాలి అనే థాట్ వచ్చిన తర్వాత 30వ తారీఖుని మా పిరమిడ్ ఓపెనింగ్ అయిందండి. 3వ తారీఖుని మెండపేట పిరమిడ్ క్లాస్ అండి. క్లాస్ అయితే ఈయన వెళ్తున్నారండి అక్కడికి, పరుపుల షాప్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నేను మెండపేట పిరమిడ్కి వస్తాను ఈరోజు, నన్ను అక్కడ దింపండి అని చేసి ఈయనతో చెప్పానండి. నేను చెప్తే ఇదేంటి ఈవిడ అసలు ఒప్పుకోదు, ఎంత గొడవ పెట్టి మనిషి ఈరోజు వస్తానంటుంది ఏంటి అని ఆనందం పడి సరే అయితేనే రా అని తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి నన్ను పిరమిడ్ దగ్గర దింపించి అప్పుడు ఆయన స్కాప్కి వెళ్ళిపోయారండి. 4 గంటల వరకు క్లాస్ ఉంటుందండి. 4 అయిన తర్వాత క్లాస్ అయిపోతే మళ్ళీ ఈయన వచ్చారండి. బస్ స్టాండ్ కొంచెం దూరం అండి పిరమిడ్ నడిచి. క్లాస్ పత్రి సార్ మీ ఇంటికి వచ్చి పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత క్లాస్ అండి. తర్వాత ఇంకా ఇప్పుడు ఈయన వచ్చి నేను తీసుకెళ్ళి బస్సుకి ఎక్కిద్దామని తీసుకెళ్తా గుర్తులోకి నేను అన్నానండి, ఈ రోజు నుంచి నేను కూడా ఇంకా వ్యాపారం చేయను, నాకు చేయాలని అనిపించలేదు, ఇంకా వ్యాపారం మానేస్తాను అని చెప్పానండి. చెప్తే అబ్బో ఈవిడ ఇంత మార్పు వచ్చింది ఏంటి, ఇంతలాగా నన్ను ఎలా తిట్టి ఆవిడ ఈరోజు ఇంత బాగా చెప్తుందని ఈయన ఆనందం పడి ఈయనకి చెప్పిన డాక్టర్ గారు ఫోన్ చేసండి, ఏంటి ఈ రోజు నుంచి మా ఆవిడ వ్యాపారం మానేస్తుందట అని అంటే ఆయన కూడా ఎంతో ఆనందించి అబ్బో ఈరోజు ఆవిడ ఒక మళ్ళీ జన్మ తీసుకున్నట్టేనమ్మా, నేను కేకు గట్రా అన్ని స్వీట్లు గట్రా పట్టుకుని వస్తాను, మన ధ్యానులను అందరినీ పిలు. అప్పుడు ఒక 6 ఉండేవారండి, డాక్టర్ గారు చెప్పిన తెలుసుకున్నవారు ఒక 6 ఉండేవారు. వాళ్ళందరినీ పిలిచండి మా పిరమిడ్లో కేక్ తెచ్చి కటింగ్ చేయించి ఈ రోజు నుంచి నీకు మంచి జన్మ తీసుకున్నావమ్మా, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు జీవించిన జీవన విధానం కాదు, ఇక్కడి నుంచి నీది ఒక ఆనందమైన మలుపు అని చేసి ఆయన ఆనందం పడండి. ఎలా ఉందంటే సుబ్బారావు గారి కళ నెరవేరిందండి. అంటే ఇన్ సెన్స్ ఆయన పిరమిడ్ కట్టడం కన్నా ఆ ప్రోగ్రాం చేయడం కన్నా ఇది ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి మహాసాధన చేసినా కానీ ఎన్ని కార్యాలు చేసినా కానీ దానికి ఆయన భర్త సతీమణి సపోర్ట్ ఉంటే అంతకన్నా మించింది లేదు. ఏ మేడం? ఆ రోజు ఆయనకి అన్ని అనుభవాలు ఆనందాలండి. ఆ రోజే మా మధ్యగారి విపరీతమైన నీసి తినేవారండి. ఆయన రిజిస్ట్రార్ అండి, విజయవాడలో ఉంటారు. ఆయన కూడా నన్ను తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటే ఆయన ఫోన్ చేసి అన్నయ్య ఈ రోజు నుంచి నేను నీసి మానేస్తున్నాను అన్నయ్య అని ఆయన కూడా ఆ రోజే చెప్పారండి. ఇంక ఇవన్నీ ఆయనకి ఆనందం, చాలా పట్టజాలని ఆనందం వచ్చండి, చాలా సంతోషం పడి మొత్తానికి మీరు ధ్యానంలోకి వచ్చారు. మీ ఫ్యామిలీలో కొందరు కూడా ధ్యానంలోకి వచ్చారు. సుబ్బారావు గారికి చాలా హ్యాపీ అయిందనమాట. మరి ఈ మార్పు జరిగిన తర్వాత మీ సాధన ఎలా ఉంది పంచుకోండి. సాధన నేను కూడా రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు అలా చేసేదాన్ని అండి. సాధన చేస్తుంటే నాకు ఎంతో ఆనందం వచ్చేదండి. ఇలాగ ఒకసారి పేరవారం తీసుకొచ్చారండి ఈయన, అక్కడ ఏదో క్లాస్ జరుగుతుందట వెళ్ళొచ్చు అని తీసుకొచ్చారండి.
అప్పుడు నాకు ఊపిరితిత్తులు సీమ్ పట్టినాయి, లివర్లేమో నీరు పట్టినాయి. కొంచెం ఒక నెల హాస్పిటల్లో ఉన్నాను, కొంచెం ఇబ్బంది పడ్డానని బాగా. ఇబ్బంది పడితే అప్పుడు ఈయన ఎక్కువగా పని చేసిందంటే ఈవిడ పని చేయదు, ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి ఈవిడ్ని, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చేసి డాక్టర్ గారు చెప్పారండి. తర్వాత నాకు రోజుకి 2 సార్లు ఒక బాటిల్ సీన్ తీసేవారండి. అలా సీన్ తీస్తుంటే ఒక నెల పాటు అలాగ హాస్పిటల్లో రాజమండ్రి గూడె శ్రీనివాసరావు గారు హాస్పిటల్లో ఉన్నానండి. అప్పుడు అదంతా అక్కడ చాలా తగ్గిన తర్వాత మళ్ళీ హోమియోపతి వాడిన తర్వాత నాకు బాగా తగ్గిందండి. తగ్గిన తర్వాత ఈయన ఈ ధ్యానం చేయడం వల్ల మాకు చాలా ఆనందం అయిందండి. ఆ ధ్యానంలోనూ కూడా ఈయనకి అనుభవాలు వచ్చేయటండి. నేను ఏమన్నా అయిపోతే ఈ పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఏంటని చేసి ఈయన బాధపడతా ఉండేవారటండి. అప్పుడు ఎంతోమంది కూడా వస్తున్నారు కదా, ఎవరు కూడా వెళ్తున్నారో, ఎవరి కాళ్ళ ఎప్పటికైనా ఇడిపోవలసిందే కదా అని చేసి ఆయన మెసేజ్ వచ్చిందటండి. మెసేజ్ వచ్చిన తర్వాత అంతే కదా, నిజమే కదా, అది నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను అని ఈయన అనుకున్నారటండి. అనుకున్న తర్వాత నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను అలా ధ్యానంలో కూర్చుంటే అండి నాకు అదంతా కూడా ఇక్కడ హీలింగ్ జరిగిందండి. క్లాసులో కూర్చుంటే శుభ్రంగా వెనకాల నాకు ఎంతవరకు అయితే చీరేసి ఆపరేషన్ చేశారో అంతవరకు కూడా అండి బాగా ఇంకా కుదిపేసిందండి. లోపల ఒక ఎనర్జీ లోపల మరి వచ్చి బాగా గుళ్ళంతా చెమటలు పెట్టేసి నేనైతే నాలో లేనండి. ఇంకా ఏంటి ఇంత ఎలాగైపోతుంది, ఇక్కడ నేను ఏదన్నా అయిపోతానేమో, ఏమన్నా అయిపోతే ఏంటో అని చేశాను. నాకు భయపడి నేనే ధ్యానంలోంచి బయటకు వచ్చేసానండి. అది నా ఫస్ట్ అనుభవం అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చక్కగా నాకు చాలా ఆనందమైందండి. అప్పుడు ఇంత చెప్తే అలాగే ఎందుకు లేచిపోయావు, అది హీలింగ్ చేస్తున్నారు, నీకు ఎవరో మహానుభావులు వచ్చి నువ్వు తొందరపడి లేచిపోయి ఏం జరుగుతుందో నువ్వు గమనించాలి అని ఈయన చెప్పారండి. ఇంకా అనుభవం దగ్గర నుంచి కూడా నేను చాలా కసిగా ధ్యానం చేసేదానండి. ఎందుకంటే నాకు ఇది తగ్గదు అన్నారు, తర్వాత పని చేసుకుంటాకే నేను ఇంకా అవ్వదు, ఏ పని చేయకూడదు అన్నారు. అటువంటి టైంలోనూ కూడా ఇంకా అప్పటికి వ్యాపారం చేస్తా ఉన్నానండి. వ్యాపారం నేను మానలేదు, ఆయన మానేశారు. కానీ ఆ వ్యాపారానికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యాపారంలో ఉన్నారు మీరు. అంటే కొంచెం కొంచెంగా చేసేదాన్ని, అప్పుడప్పుడు ఈయన కూడా వస్తూ ఉండేదాన్ని అండి. అప్పుడు నాకు ఈ అనుభవం వచ్చింది. అప్పుడు ఈయన చెప్పిన తర్వాత కొంచెం ధ్యానం ఎక్కువగా చేసేదండి. అంతలో సార్ వచ్చిన తర్వాత మానేసాను కదండి, ఇంకా అక్కడి నుంచి ధ్యానం గట్టిగా నేను కూడా చేసేదాన్ని అండి. చక్కగా మంచి మంచి అనుభవాలు రావడం, సార్ క్లాసులు జరుగుతున్నాయి, సార్ పాలన చోటుకు వచ్చారంటే ఇద్దరం వెళ్ళడం, అలా చేసేవాడు అండి. పత్రి సార్ అంటేనే ఒక మహాస్ఫూర్తి, ఆయన ఒక మహా ఆకర్షణ, అందరితో మైత్రితో ఉంటారు. మీ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు 5,000 మంది వస్తేనే అది మహా కార్యక్రమం. అప్పుడు ఏమనిపించిందమ్మా అసలు మీకు? అప్పుడైతే నాకు ఏదో తెలియని వైబ్రేషన్ కింద అనిపించిందండి. ఎందుకంటే ఏంటి మేము ఇంత చిన్న స్థాయి కుటుంబం దగ్గరికి ఇలాంటి మహనీయులు వచ్చి ఇంత కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా చేస్తున్నారో. అప్పుడు గుర్రాల మీద గట్ట మేము సార్ని ఒక 2 ఊర్లు కొంచెం ర్యాలీ చేయించామండి. ర్యాలీ చేయితే సారు గుర్రపు బండి ఎక్కించండి రాజులాగా తీసుకొచ్చారు. అవును సార్. అలాగా కొంచెం మీకు ఇంప్రెషన్ లేదు సుబ్బారావు గారి మీద? లేదండి. అప్పుడు ఈయన తీసుకొస్తున్నారు, ఇలాగా ర్యాలీ పెట్టింటున్నారు, పిరమిడ్ ఓపెనింగ్ అంటే ఆయనే చూసుకున్నారు. కానీ నేను ఎందులోనూ కూడా పాల్గొలేదండి. నా వ్యాపారం ఏదో నా పని ఏదో నేను చేసుకున్నాను. కానీ దేంట్లోనూ కూడా నేను అసలు అంటే నా కోపం ఏంటి ఇంత ఇలాగ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం అవసరమా, అలాగని నేను కోపంగా ఉండి ఏం కట్టినప్పుడు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి 2 ఊర్లు ర్యాలీ గట్ట చేసి అస్సలు అక్కడ సార్ అయితే కనుక ఇలా నోరిప్పి ఒక్క మాట చెప్పలేదండి. వచ్చారు, ఆయనతో మాట్లాడిపించారు, ఆ డాక్టర్ గారితో మాట్లాడించారు, అవన్నీ చేశారు. కానండి ఆయన అసలు నోరిప్పి మాట్లాడలేదు. వచ్చారు, క్లాసులో కూర్చున్నారు, చక్కగా ధ్యానం చేయమన్నారు, ధ్యానం చేశారు. తర్వాత పైకి వెళ్ళారు, పిరమిడ్ ఓపెనింగ్ చేశారు. ఈ లోపట్లో కొంచెం ఆయన ఎక్కడికో వెళ్ళడంతో కొంచెం కంగారుగా ఉన్నారండి. కంగారుగా ఉంటే కారు ఏదో తెచ్చి పెట్టమంటే బేగా పెట్టలేదు. పెట్టకపోతే ఆయనకు కోపం వచ్చిందండి. ఇంకా కోపం వచ్చేసి కొంచెం రుషన్న అబ్బాయి ఉంటారండి, ఆయన్ని అక్కడ మా ఇంటి దగ్గర కొట్టేశారండి. ఆయన కొట్టేసేసి ఆయన నడిచి వెళ్ళి అలా కొంచెం చుట్టూ తిరిగి వచ్చినట్టు అయిందండి. ఆయన కొంచెం ఎక్కువసేపు నడిపించేశారు, ఆ కారు పెట్టే విధానం సరిలేక. అప్పుడు ఆయన కోపం వచ్చేసి ఒక 2 ఎంతమందిని కొట్టేశారండి. అప్పుడు మేము అనుకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నానండి,
ఎందుకంటే నేను పిరమిడ్ దగ్గరే నేను చాలా హింస చేసేదాన్ని. ఈ హింస మొత్తం మీద ఇక్కడ ఈ అంత మహనీయుడు వస్తే ఇక్కడ వైబ్రేషన్ అంతా కూడా ఇబ్బందిగానే ఉంది. అందుకే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు మామూలుగా మీరు సుబ్బారావు గారి మీద మంచి ఫైర్ మీద ఉండేవాళ్ళు. ఫైర్ మీద ఈ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. పత్రి సార్ ఏం మాట్లాడుకుని వెళ్తున్నారు, ఇతను కొట్టెళ్ళారు. అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి అసలు? అప్పుడైతే నాకైతే మరి ధ్యానం చేయక నాకేం తెలియలేదండి. తర్వాత ఆ ధ్యానం చేసిన తర్వాత అనిపించిందండి, ఓకే ఇంత ఇలాంటి మహనీయులు వచ్చిన దగ్గర మనం ఇంక ఇలాంటి హింస చేయకూడదని అప్పటి నుంచే నాకు మహనీయులు అన్న మనసు వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి ఓకే మేడం. మరి పత్రి సార్ని ఎప్పుడు వస్తుంటారు? మీరు ఇంకో పిరమిడ్ కూడా కట్టారు, పత్రి సార్తో ఏమైనా ఓపెన్ చేయించారా అది? ఆ పిరమిడ్ మొదలు పెడుతులోకి సార్ ఉన్నారండి, అది పూర్తవుతులోకి సార్ బాడీ వికెట్ చేశారండి. ఓకే ఓకే, రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. అవును సార్. పత్రి సార్ని మళ్ళీ ఏమైనా కలవడం కానీ ఆయనతో మాట్లాడడం? పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అండి సారు ఎక్కడికి వచ్చినా కానీ ఇద్దరం వెళ్ళేవాళ్ళం అండి. వెళ్ళి సార్ని కలవడం, సార్తో సెకండ్ తీసుకోవడం, సార్ కూర్చున్న దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కడం చేసేవాళ్ళం. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుగా సార్ చూస్తుంటే నాకే భయం వేసి నేనే పక్క సైడ్ అయిపోయేదానండి. ఎందుకంటే ఆయన కొడతారా సారో అని అంటూ ఉండేవారండి. నేను అంటే ఎక్కువగా హింస చేసి ఉన్నాను కదా, నాకు ఆయన అలా చూస్తే నాకు భయం వేసి సారో చూస్తుంటే నేను చూసేదాన్ని కదండి. అమ్మో ఇంతమంది ఇప్పుడు కొడతారో తిడతారో అనుకుని లేచి బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే ఓకే మేడం. ఆయన సెకండ్ తీసుకుంటే నాకు చాలా మంచిగా అనిపించేదండి. మేడం మరి పత్రి సార్ని సుబ్బారావు గారు ఎంతో అనుసరించారు. తర్వాత 2017 నుంచి మీరు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అవును సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి మాస్టర్కి పత్రిజీ అంటే ఎంతో ప్రేమ. మనం ఆయన ఓన్ చేసుకుంటాం మన లైఫ్లో. ఆయనలో మీకు నచ్చిన లక్షణ క్వాలిటీస్ ఏంటి మేడం? ఆయన శాకాహారం కోసం చెప్పడం ఎక్కువగా, ఎందుకంటే అండి ఎవరు అంత బాగా చెప్పిన మహనీయులు ఎవరూ లేరు. చక్కగా మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత ఇంతమంది శాకాహారులు అయ్యారు, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అందుతుంది, చక్కని మార్గంలో ఉంటున్నారు అని చాలా ఆనందం వచ్చేదండి. ఆనందం వచ్చేది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఒక 20 మందిని మా ఇంటి దగ్గర అందరినీ గుడి దగ్గర కట్టా పిల్లి ధ్యానం చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ గుడి దగ్గర పిలిచి ధ్యానం చేయించి అలా ఒక 20 మందిని టీం కింద తయారు చేసుకున్నానండి నేను. ఓకే. ఒక 20 మందిని టీం కింద తయారు చేసుకుని పల్లివిలి సీన్ గారండి మహానుభావుడు నాకు చాలా చక్కగా హెల్ప్ చేసేవారండి. ఆయన శాకాహార బుక్ పంచాలన్న తపన ఆయనకు వచ్చిందటండి. వస్తే మా వారిని సంప్రదింతే సరే అండి చెయ్యండి అని చెప్తే అండి కొంచెం అయిన దగ్గర పాపం డబ్బులు కూడా అంతగా ఉండవండి. ఆయన చాలా ముందుకు వచ్చి మేము ఎలా వర్క్ చేస్తామండి అంటే ఆయన పుస్తకాలు గట్టా ఆయన తెచ్చి చేయించేవారండి. నేను మా 20 మందిని టీంని అందరినీ పోగు చేసుకుని మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆ బుక్కులు పంచి శాకాహార కోసం చెప్పడం, పిఎంసి ఛానల్ కోసం అందరికీ పరిచయం చేయడం. అమ్మ ఛానల్ చూడండి, మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు, చక్కగా ఛానల్ పెట్టారు, ఆ ఛానల్ చూస్తే చాలు మీ ఇంటి దగ్గర ఉండి మేము ఇంకా బయటికి వెళ్ళి తెలుసుకున్నాం, ఇప్పుడు ఇంచక్క ఛానల్ మీ దగ్గరికి వచ్చిందని అందరికీ చెప్పడం. వండర్ఫుల్ మేడం. పత్రిజీ ఒక మాట అంటారు, ఏమంటారంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. విశేషంగా ధ్యానం చేయిస్తారు. అలాగే శాకాహార జగత్ ఆయన అంటారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారిగా ఉండు, నువ్వు శాకాహారి అయితేనే నువ్వు మనిషి అని చెప్పుకోవడానికి అర్హుడు అని చెప్తారు. దానికోసం విశేషంగా ర్యాలీలు చేయిస్తారు. మరి నువ్వు ధ్యానం చేయి శాకాహారిగా ఉండు అని అందరు గురువులు అంటారు, అలా ఉండొచ్చు కదా, ర్యాలీలు అంత అవసరం అంటారా? ర్యాలీలు బాగా అవసరం సార్. ఎందుకంటే ర్యాలీ చేయడం వల్ల చక్కగా ఎంతోమంది గృహాల్లోంచి బయటకు వచ్చి చూస్తున్నారు, షాపుల నుంచి బయటకు వచ్చి వింటున్నారు. అవన్నీ కనీసం మనం చేసిన ఆ శాకాహార ర్యాలీ వల్ల ఎంతోమంది మార్పు వచ్చి ఈ పిఎంసి ఛానల్లో చూస్తుంటే అండి చక్కగా మేము ఛానల్ చూసి తెలుసుకున్నాం, ఇలా ర్యాలీ చేశారు పలానా ఊర్లోని, ఆ ర్యాలీలోని అంతమంది అలా పాల్గొని ర్యాలీ చేస్తుంటే మాకు అప్పుడు ర్యాలీ మీరు చేసేది అది విని తెలుసుకుని మేము ధ్యానంలోకి వచ్చామని ఆ ఛానల్లో గట్రా చెప్తుంటే అండి నిజమే కదా సార్ ఎంత మంచిది మనకు అందరికి అప్పచెప్పారు, చక్కగా మనంతా చేయడం వల్ల ఎంతోమంది మారుతున్నారని ఒక తెలియని ఆనందం వస్తుందండి. ఆ ఛానల్ ద్వారా చూసి ఇది ర్యాలీ చేయడం చాలా కరెక్ట్ అని. ఎక్కడ ర్యాలీ జరిగినా కానీ ఎన్ని పనులు ఉన్నా వదులుకుని వెళ్ళిపోతుంటామండి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఒక పిరమిడ్ చూస్తే ధ్యానం గుర్తొస్తుంది. పిరమిడ్ అనేది మహాశక్తి క్షేత్రం. ఆ పిరమిడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ భూమండలం మొత్తం సస్యశ్యామలం అవుతుంది, చైతన్యవంతం అవుతుంది, అక్కడ ఉన్న నెగిటివ్స్ మొత్తం పోతాయి. అందుకే పత్రి సార్ పిరమిడ్ తీసుకొచ్చారు. ధ్యానానికి గుర్తు, మహాశక్తికి గుర్తు. మరి అటువంటి పిరమిడ్ మీరు ఇంటి మీద కట్టుకున్నారు. అలాగే ఒక పిరమిడ్ ఊర్లో
అవును సార్. పబ్లిక్ పిరమిడ్ కట్టారు. అసలు ఆ ఆలోచన పబ్లిక్ పిరమిడ్ కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది, దాన్ని ఎలా కట్టారు, దానికి స్ఫూర్తి ఏంటి చెప్పండి మేడం. పిరమిడ్ అయితే కనుక మా పిరమిడ్ అయితే మేము సింపుల్గానే కడిసారండి. ఆయన కొంచెం నాతో అలా పోరాడతానే ఆ పిరమిడ్ కట్టడానికి అయితే మట్టుకి కొంచెం అంటే కొంచెం వ్యాపారం కూడా మాకు ఈయనతో పార్ట్నర్షిప్ చేసి అయినా కొంచెం మాకు అప్పటికి ఇబ్బంది కలిగిందండి. ఆయనకి ఈయనకి కొంచెం తేడా వచ్చిందండి. తేడా వచ్చి అప్పటికి తళం కొన్నారండి, నేను పిరమిడ్ కట్టాలి, పైకి ఎక్కడానికి ఇబ్బంది పడిపోతున్నారు, మనం కొంచెం బయట పెబ్బిలికలు కడితే అందరూ కూడా చక్కగా చేసుకుంటారు, మనం తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉన్నాం, అలా ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలన్న తపన చొప్పున ఈయన ఒక రోడ్రీ మీదే స్థలం వస్తుంటే కొన్నారండి. ఈయన ఒక 6 లక్షలు పెట్టి స్థలం తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత కట్టాలి అన్న టైంలోకి కొంచెం వ్యాపారం దగ్గర ఇబ్బంది కలిగింది. అయినా ఆపకూడదు, ఎలా అయినా నేను పిరమిడ్ కట్టాలన్న సంకల్పం ఆయన పెట్టుకుని పిరమిడ్ స్టార్ట్ చేసారండి. ఓకే మేడం. పిరమిడ్ స్టార్ట్ చేసి అంతలో అదే మేము పిరమిడ్ కట్టడానికి మేము సిద్ధపడుతున్నామండి. అప్పటికి నవకాంత్ గారు గట్ట వచ్చారండి మా ఊరు, ఇలాగా పిరమిడ్ కడతారట, ఈరోజు అక్కడ శంకుస్థాపన అని చెప్తే అండి భాస్కర్ రెడ్డి గారు, నవకాంత్ గారు ఓకే అంతా వచ్చారండి. మరి వ్యాపారం అట్లా ఉంది, అట్లా పిరమిడ్ ఓన్గా ఎలా కట్టేశారు? ఓన్గా ఎలాగైందో మరి ఏ మహనీయులు మరి గురువులు సహాయపడ్డారో తెలియదు కానండి, డబ్బులు అయితే ఉండి దిగలేదని పిరమిడ్ కట్టడం అయితే పబ్లిక్ పిరమిడ్ ఓకే ఒక 18 లక్షల వరకు అయిందండి. ఆయన అలాగా ఈ కుటుంబాల్లో ఇబ్బందులు పడతా, ఆ వ్యాపారంలో ఇబ్బంది పడతా పిరమిడ్ మటుకు ఆప్ చేయకుండా ఆయన ఎంత అయితే కృషి చెయ్యాలో అంత కృషి చేసి ఎవరిని సహకరించకూడదు, నేనే కట్టాలి, ఎవరో ఇస్తే కట్టడం కాదు అని ఆయన చెయ్యాలనుకునే తపన చొప్పుని ఆయన కష్టపడి అలాగ ఆయన ఎంతో శ్రమపడి ఆ పబ్లిక్ పిరమిడ్ కట్టామండి. వండర్ఫుల్ మేడం. పత్రి సార్ అంటే సేవకు ప్రతీక. ఒక వ్యక్తి కోసం మొదట్లో కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. ప్రతి సాధారణ మనిషికి కూడా ధ్యానం అందించే ప్రయత్నం చేశారు. వాళ్ళు వీళ్ళని కాదు, ఈ ధ్యానం ఏ విధంగా అందించాలో ఆ విధంగా అన్ని విధాలకు ప్రయత్నించారు. అలాగా ధ్యానం ఆయన చెప్పింది అనుసరించడానికి వచ్చిన వాళ్ళు కూడగట్టుకొని కొన్ని లక్షల మంది ధ్యానాలకు మలిచారు. ప్రచారం అన్నా కానీ సేవ అన్నా కానీ ఈ భూమండలం మీద ఒక మహాపురుషుడు ఎవరన్నా ఇంత విశేషంగా చేశారంటే గుర్తొచ్చేది పత్రిజీ. ఆయన ప్రతిరూపాలుగా మారారు, ఆయన్ని అనుసరించేవాళ్ళు. మరి సుబ్బారావు గారు మీరు అద్భుతమైన పిరమిడ్ కట్టారు. ఆ సేవలో భాగంగా మీ ఊళ్ళో క్లాసులు ఎలా పెడుతున్నారు మేడం? క్లాసులు ఇప్పుడు ఈయన 30వ తారీఖున సారో చెల్లి తారీఖు ఉంది కదండి, ముందు పిరమిడ్ కట్టింది ఓపెనింగ్కి వచ్చారు సారు. అదే తారీఖుని ఈయన పెట్టాలని అనేవారు కానండి, పెట్టడానికి భయపడేవారండి. క్లాసులు పెట్టాలంటే ఖర్చుతో పని, నెల నెల మనం చేయాలంటే చేయలేము, క్లాసులు పెట్టడానికి పెట్టాలని అనిపించింది కానీ పెట్టడానికి కొంచెం వెనక రావాల్సి వస్తుందని ఈయన కొంచెం అప్పుడప్పుడు అలాగా కొంచెం ఇబ్బందిగా బాధపడతా ఉండేవారండి. బాధపడుతుంటే నేనే అన్నానండి అప్పుడు, అందరు క్లాసులు కట్టి వెళ్తున్నాం, చక్కగా ఎంతో బాగా చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా తెలుసుకుంటున్నారు, అలాగే ఏముంది మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం, మొదలు పెట్టేయండి చేద్దాం, మనం కూడా నెల నెల క్లాసులు పెడదాం, ఇబ్బంది అనుకోవద్దు, పెడదాం, ఎవరి కోసం మనం చూడొద్దు అని ఇంత నేను అన్నానండి. అయితే నువ్వు అలా ధైర్యం చెప్పేవంటే నేను స్టార్ట్ చేసేస్తాను అని చెప్పండి. ఇంకా అక్కడి నుంచి అంగారు రావణ గారు, పాపారావు గారు, సౌదరి గారు, వీరంతా కూడా మేము మీకు చక్కగా పెద్దగా జనం లేరని గట్రా అనుకోకుండా సార్ తీసుకొస్తాం మేము కూడా మా ఊరి నుంచి, మీరు స్టార్ట్ చేయండి, క్లాసులు పెట్టాలండి, క్లాసులు పెడితేనే బాగుంటుంది అని అందరూ అంగార టీం కూడా సపోర్ట్ చేయడం. చక్కగా ఇలా చెప్పిన తర్వాత ఆయన అయితే మా ఆవిడ ఇచ్చేసిందని నాకు సలహా పెట్టేస్తానని చేసి ఈయన ముందుకు వచ్చి అక్కడి నుంచి క్లాసులు స్టార్ట్ చేశారండి. ఆయన అసలే హనుమంతుడిలాగా విజృంభించాలనుకుంటున్నారు, ఇంక మీరు తోడైతే ఇంకేముంది. చాలా అద్భుతంగా ఉంది మేడం. మరి ఆయన ఎప్పుడెప్పుడు ఈ ప్రచారం, ధ్యానం, ప్రచారం వీటి మీద తపన పడుతున్నారు ఎక్కువగా. మరి ఇటువంటి టైంలో మీరు తోడయ్యారు, అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి మరి వడ్లమూరులో. మరి పత్రి సార్ మీద అంత విశేషమైన ప్రేమను పెంచుకున్నాం మనం, ఆయన స్ఫూర్తిగా క్లాసులు పెడుతున్నాం, విశేషమైన సేవను మనం చేస్తున్నాం. మరి గత సంవత్సరం ఆయన బాడీ వికెట్ చేశారు, ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి మేడం? కొంచెం ఫీల్ అయ్యామండి. సారు ఇలాగా జరిగిందని చేసి నువ్వు ఎవరో ఫోన్ చేసి చెప్పారండి. చెప్పిన తర్వాత ఈయనకి వెంటనే కళ్ళం నీళ్ళు తిరిగిపోయి ఇలాగా ఏంటి ఎన్నాళ్ళు ఉంటా అన్నారు, ఇలాగ ఏ రేట్ అని చేసి కొంచెం బాధపడ్డామండి.
బాధపడిన తర్వాత సరే వెళ్దాం అక్కడికి కర్తాల సార్ దగ్గరికి వెళ్ళి చూసి వద్దామని చేసి అనుకున్నామండి. మాకు కిరాణా షాప్ అండి. కిరాణా షాపు అయితే ఇద్దరం వెళ్ళిపోతే షాప్ ఎలాగా అని అనుకుంటే వద్దు మళ్ళీ సార్ మనకి కనిపించరు అని షాపు బంద్ చేసేసి మావిడాడ మేడం గారు ఇలా బస్సు పెట్టారని చేసి చెప్పారండి. చెప్తే చక్కగా అందరం వెళ్దాం అయితేనే చేసి మా టీం అందరికి చెప్తే మా ఊరి నుంచి ఒక 4 వచ్చారండి. ఓకే మేడం. ఇలా అందరం కలిసి బస్సు కట్టించుకుని సార్ దగ్గరికి వెళ్ళాం, చూసాం. చక్కగా అప్పుడు అక్కడ చాలా మేము ఇక్కడి నుంచి బాధగా వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాధ అంతా మర్చిపోయామండి. ఎందుకంటే మరి ఒక ఆ గురువు పేరన్న బాధ తెలియకుండా అక్కడ అంత ఆనందంగా అక్కడ సెలబ్రేషన్ చేసుకుని. నిజం. అంటే ఇన్ ది సెన్స్ ఒక మనిషి పుడితే ఆనందంగా చాక్లెట్లు పంచుతాం. అవును సార్. ఒక మనిషి చనిపోతే బాధపడతాం. ఎందుకంటే జీవితం ఈ శరీరం వరకు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పరంగా జ్ఞానం ఉన్నవాడికి ఆత్మ ఈ జన్మ తీసుకుంటుంది. ఈ జన్మలో పుట్టంగానే ఇక్కడ మనం చాక్లెట్ పంచుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ బాడీ వికెట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. ఉన్నతమైన ఆత్మ తక్కువ స్థాయి ఈ భూలోకం అనుభవం పొందడానికి వచ్చింది. అవగాహన ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో ఇదంతా చూస్తారు. దాంట్లో ఈ జీవిత ప్రయాణంలో ఈ భూమండలంలో ఉన్నది ఒక పార్ట్ మాత్రమే. అందుకే చాక్లెట్లు పంచుకుంటారు. కానీ ఇది పత్రి సార్ పరిచయం చేసింది అక్కడ ఆచరించడం కూడా ఎంత అమోఘం కదా మేడం. చాలా అండి, చాలా అద్భుతం మేడం. మేడం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో స్త్రీల యొక్క పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కడ క్లాస్ పెట్టినా స్త్రీలే కనిపిస్తారు. అవును సార్. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా సర్వీస్లో స్త్రీలే ఉంటారు. మరి మీ ఇంటికి వచ్చాం మేము మొన్న పిఎంసి ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అక్కడ మీ ఆతిథ్యం అమోఘం అనమాట. హాయిగా ఉంది మాకు. మీ సర్వీస్ చూస్తే అమోఘం అనిపించింది. అలాగే పిఎస్ఎస్ఎంలో స్త్రీ చైతన్యానికి స్త్రీలకి పెద్దపీట వేశారు పత్రి సార్. అవును సార్. మహిళా ధ్యాన మహాచక్రాలను పెట్టారు. దాని మీద మీ ఫీలింగ్ మేడం? మహిళా ధ్యాన మహాచక్రాలు పెట్టిన తర్వాత మహిళలు అందరూ కూడా ఎంతగానో వర్క్ చేయాలని తపన వచ్చింది. సార్ పెట్టారు, సార్ పెట్టిందని మనందరూ కూడా చెయ్యాలి అనే ఒక కృషితో చక్కగా మేము ఎంతో ఈ ధ్యాన మహాచక్రాలు వచ్చినాయి అంటే చక్కగా మేము కూడా చాలా డొనేషన్లు కట్టి వెళ్ళి సార్ పెట్టారు, మనందరూ వంతు సహాయం మనం చెయ్యాలని మేము కూడా వర్క్ చేయడం. సార్ పెట్టింది బాగా చక్కగా మనం పైకి తీసుకెళ్ళాలి, మంచి అభివృద్ధి పరచాలి. మనకే ఇచ్చారు కదా సారు, అంతా కూడా ఎంత చేసేది అంతా కూడా పురుషులేనే కానీ స్త్రీలకి ఇచ్చారు. అయినా ఆ స్త్రీలకి ఇచ్చింది మనం ఎంతగానో నిర్వర్తించాలి అని ఒక తపన చొప్పున చాలా సంతోషంతో ఉంటాం సార్. మేడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పత్రి సార్ వసుదైక కుటుంబంగా మలిచారు అంతేనంటారా కదా? ఇది డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో నేను గురువుని కాదు ప్రతి ఒక్కరు గురువులే అంటూ ప్రతి ఒక్కరిని బాధ్యత తీసుకునేట్లు చేస్తూ మనం మామూలుగా మన కుటుంబం మన బంధువుల వరకు ఉంటాం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక ఊరు, ఒక మండలం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా మన ఇల్లాగే ఉంటుంది. అవును సార్. అంతేనా కదా మేడం? ఈ వసుదైక కుటుంబం లాంటి ఈ పిరమిడ్ సొసైటీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందం అవుతుంది సార్. ఎందుకంటే చుట్టాలింటికి వెళ్తుంటే అక్కడ ఉండే విధానం అంతా కూడా వేరే వేరేగా ఉంటుందండి. అదే ఇంతమంది ధ్యానుల మధ్యన ఎవరింటికి వెళ్ళినా మన బంధువుల్లాగా చక్కగా ఎక్కడెక్కడ వాళ్ళమో ఒకసారిగా కలిసిన ఈ ప్రేమ, ఈ కలిసి ఇలా మాట్లాడుకోవడం మన చుట్టాల్లో కూడా దొరకదండి. అంత మహానుభావుడు మనకు అంత మంచి అందరినీ కూడా ఒక ధ్యాని అంటే ఇలా ఉండాలా అన్నట్టుగా చక్కగా ఎంతో ఆనందంగా ఉండి ఒక ఆలోచనలు కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతత్వంతో ఎలాగ మెలగాలో చక్కగా ఎలాగ ఉండాలో ఆ తిని విధానం కూడా సార్ ఎంత బాగా నేర్పారండి మనకి. అవును మేడం. ఆ తిని విధానం చక్కగా అంత అసలు కంచంలో అన్నం వదలకుండా తినాలంటే మనం ఒక పిరమిడ్ సొసైటీలో చూసి నేర్చుకోవాలండి. మేడం ఏ ఫంక్షన్కి వెళ్ళినా చాలా దారుణంగా కంచాల నిండా వదిలేసేసి పడేస్తూ ఉంటారు. అదే మనకి ఈ పిరమిడ్ సంబంధించి ఏ వర్క్ జరిగినా ఏ క్లాసులు జరిగినా అసలు కంచంలో ఒక మెతికి కూడా లేకుండా తినే విధానం ఒక మనకు సారే నేర్పించారండి. అవును మేడం. చక్కగా తింటారు అందరూ కూడా. నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మనం ఉండడం మన భాగ్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా కానీ సొంత తల్లిదండ్రులాగా సొంత ఫ్రెండ్స్ లాగా ఎంతో ఆప్యాయతను పొందుతూ ఉంటాం. చాలా అద్భుతం మేడం. మేడం మరి పత్రి సార్ అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో 18 ఆదర్శ సూత్రాలు తీసుకొచ్చారు. ఒక మాస్టర్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ క్వాలిటీస్ ఏవంటే ఇవి అన్నట్లు పెట్టారు. దాంట్లో ఏం పెట్టారంటే విగ్రహారాధన వద్దన్నారు. మరి ధ్యానం చేసుకో,
నువ్వే దేవుడు అంటే పర్లేదు, బాగానే ఉంది. ఒక స్త్రీగా దాన్ని ఎలా స్వీకరించారు? తెలుసుకున్న దగ్గర అంటే కొంచెం నేను అంటే ఆయన ఫస్ట్ని శనివారం చేసేవారండి. శనివారం చేస్తుంటే ఇద్దరం కూడా చక్కగా శనివారం ఒత్తుల్లోకి అన్ని శుభ్రాలు చేసుకుని శనివారం చేసేవాళ్ళు. ఈయన శనివారం మానేశారని నేను చాలా ఫీల్ అయిపోయి ఇద్దరం కూడా శనివారం చేయడం మానేసిన దగ్గర కూడా చాలా గొడవ పడ్డామండి. ఎందుకంటే వారాలు మానేయడం ఏంటి, ధ్యానం చేస్తేని ధ్యానం చేసుకుంటే మట్టుకు చేసుకోవచ్చు కదా, ఒక దేవుడికి దండం పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు అనేదాన్ని. నీకు తెలియదు, ధ్యానం చేసుకుంటే ఇంకేం అవసరం లేదు, అంతా మన లోపలే ఉందని చేసి మన గురువు మనకు అందింతే ఇంకా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అన్నీ ఆయన సృష్టింతే మళ్ళీ ఆయనకి మనం పెట్టాలేటి, ఏం అవసరం లేదు, చక్కగా నువ్వు తానం చేసి దండం పెట్టుకుంటే బదులు తానం చేసి శుభ్రంగా ధ్యానంలో కూర్చో అని చెప్పేవారండి. మీకు ఏమనిపించేది? నాకు కొన్నాళ్ళు కొంచెం ఎక్కడో మనసు బాధ అనిపించి అయ్యో దండం పెట్టుకోకపోతే ఎలాగా అని చేసి కొంచెం చేసేదాన్ని అండి. తర్వాత ఇంకా పూర్తిగా ఇలాగా మన క్లాసులు గట్రా రావడం, సార్ చెప్పినవి అన్నీ వినడం చేసిన తర్వాత ఇంకా సార్ చెప్పినట్టుగానే ఏ పూజలు వచ్చినా చక్కగా తానం చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం చాలా బాగుంది, ఆనందంగా. చాలా బాగుంది మేడం. మరి పత్రి సార్ చివరి రోజుల్లో ఆయన బాడీ వెకేట్ చేసే ముందు ఒక 4 సంవత్సరాల ముందు పిఎంసిని స్థాపించారు. దానికోసం విశేషమైన కృషి చేశారు. అంతకు ముందు వరకు ఆయన ప్రతి ఒక్కరూ దేవుడే, ప్రతి ఒక్కరు గురువే అని చెప్తూ సర్వ స్వతంత్రత ఇచ్చినా కానీ, అందరూ విశేషమైన సేవ చేస్తున్నా కానీ ప్రపంచం మొత్తం ఈయన ఒక తాటి మీద నడిపించారు, పిరమిడ్ మాస్టర్స్ని. ఆ తర్వాత పిఎంసి వచ్చిన తర్వాత ఈయన తిరగడం ఆపేశారు. కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం స్తంభించింది, వ్యాపారాన్ని స్తంభించాయి. కానీ పిఎంసి విజృంభించినప్పుడు అప్పుడు మొదలుపెట్టింది. అప్పటి నుంచి పత్రి సార్ని పిఎంసిలో చూడడం మొదలుపెట్టాం. స్టేజ్ ప్రోగ్రామ్స్ నుంచి తప్పుకున్నారు, స్టేజ్ మీద నుంచి తప్పుకున్నారు, పిఎంసి ద్వారానే అన్నీ చూపిస్తున్నారు. అది ఎలా ఉందంటే పిఎంసి అనేది పత్రి సార్ ముఖ చిత్రంగా మారిపోయింది, పత్రి సార్ వాయిస్ లాగా మారిపోయింది, ఆయన ప్రతిరూపంగా మారిపోయింది. ఆయన ప్రతిరూపమైన పిఎంసి గురించి మీ ఫీలింగ్ మేడం? సార్ బయటకు రావట్లేదన్న ఫీల్ రాకుండా ఎప్పుడు అలా పిఎంసీలో కనిపించడం వల్ల చాలా మన ఒక ధ్యానులందరూ కూడా సారు బయటకు రావట్లేదని చేసి ఫీల్ అవ్వకుండా చక్కగా కనిపిస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజే మన క్లాస్ చెప్తున్నారు, ఆయన పీర్చి తింటున్నాం అని పిఎంసీ ద్వారా చాలా ఆనందించేవారండి. చక్కగా ఉంది సారు. అంటే ఇక్కడ ఏ ధ్యాన మహాచక్రం పెట్టారు ఉగాదికి, సార్ రాలేదని చాలా ఫీల్ అయ్యారండి. ఆ ఫీల్ అయినా కానీ ఈ పిఎంసీ ఉండడం వల్ల చక్కగా కనిపిస్తున్నారు కదా, సార్ నీరసంగా ఉన్నా కానీ మనకి ఏ రోజు లైవ్లో కనిపిస్తున్నారు, ఇంటి దగ్గర చూసినా కానీ పిఎంసీలో మనకి ఎప్పుడు కూడా అలా కనిపిస్తూ ఉంటున్నారు. సార్ నీరసంగా ఉన్నా కానీ మనల్ని ఏమీ ఇడిచిపెట్టలేదు, చక్కగా ఆయన క్లాసులు ప్రతిరోజు వింటున్నాం అని ఎవరికి కూడా ఇప్పటికీ కూడా సార్ లేకపోయినా కానీ సార్ లేరన్న ఒక బాధ అన్నది కల్పించకుండా ఈ పిఎంసీ వచ్చి చక్కగా ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆనందంగా సార్ లేరు అన్న ఫీల్ ఎవరికి రాకుండా జరుగుతుందండి. భవిష్యత్తులో పిఎంసి అనేది ప్రముఖ పాత్ర పోషించబడుతుంది. ఎందుకంటే భౌతికంగా ఎంత ప్రచారం చేసినా కానీ పిఎంసిలో అది ఫీడ్ అయితే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే ఒక వీడియో వెళ్ళిందంటే తరతరాల వరకు ఉండిపోతుంది, అంతే కదా మేడం? అవును సార్. మరి మేడం, మరి ఆధ్యాత్మికత యొక్క పరమావధి సేవ అన్నారు. మరి సుబ్బారావు గారు మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, మేడం క్లాస్ పెట్టినప్పుడు వంట సెక్షన్ మొత్తం ఆవిడ చూసుకుంటారు 200 మంది వచ్చినా కానీ. మరి ఆ సేవ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? నాకు సేవ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఎవరికైనా అంత కుటుంబం కూడా పెద్ద కుటుంబం కదండి, వీళ్ళందరికీ వండి పెట్టడం, ఇంకెప్పుడు నిత్యం ఇంకెవరొకరు చుట్టాలు వస్తూనే ఉంటారు మా ఇంటికి, నిత్యం వంటలు చేయడం పెట్టడం ఇలా చేయడం. తర్వాత ఇప్పుడు కూడా చక్కగా మంచి అవకాశం వచ్చింది నాకు, చక్కగా ఎంతమంది వచ్చినా పెట్టాలన్న తపనే తప్ప ఇదంతా నేనే చెయ్యాలా ఎలా జరుగుతుంది అన్న ఆలోచన మీద అయితే ఉండను. ఎవరో మహనీయులు సాయం చేస్తున్నారో చక్కగా చేసేయగలుగుతున్నాను అనుకుంటాను. అలాగే చాలా సింపుల్గా. తర్వాత మా ధ్యానులు కూడా మాకు బాగా చప్పటి చేస్తారండి. క్లాస్ పెట్టుకుంటున్నామంటే చక్కగా పిరమిడ్ శుభ్రంగా వచ్చి ఒబ్బడి చేసేస్తారు. అందరూ కూడా ఆ టీం అంతా వచ్చి చక్కగా కూరగాయలు కోయడం, వంటల కాడ సహాయపడడం అంతా కూడా బాగా చేస్తారు సార్. దాని మీద నాకు అసలు ఎందుకు ఇంత పని చేస్తున్నాను అన్న ఫీల్ ఎప్పుడు రాదు. ఎంతమంది వచ్చినా సేవ చేసి పెట్టడమే నా పని. అంటే వచ్చిన ప్రతి మాస్టర్ని ప్రతి పని కూడా మీరు ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలని అనేది చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే మొన్న వచ్చాం, మీరు మీ ఆతిథ్యం కానీ మీరు పెట్టిన వంటలు కానీ ఎలా ఉన్నాయంటే పరిపూర్ణమైన ప్రేమతో ఒక మనిషికి తపనతో ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో ఆ భావనతో ఉంది.
ఎందుకంటే పత్రి సార్ ఏది చేసినా కానీ పర్ఫెక్షన్ కోరుకుంటారు. అవును సార్. అతను వాళ్ళ శిష్యుల్ని అంటే తదన ఎవరికైతే ధ్యానం నేర్పిస్తారో పర్ఫెక్షన్ చూస్తారు. పర్ఫెక్షన్ కోసం వాళ్ళు సరి చేయడం కోసం వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆయన సరి చేసేంతవరకు ఆయన వెయిట్ చేస్తారు. అలాగా మిమ్మల్ని చూస్తుంటే, మీ ఫ్యామిలీ చూస్తుంటే ఆయన కోరుకున్న ప్రియ శిష్యుల్లాగా అనిపిస్తున్నారు. చాలా బాగుంది మేడం మీ సర్వీస్. మేడం, మరి పత్రి సార్ నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, విన్నారు కదా? అవును సార్. ధ్యానం చే ఆరోగ్యం వస్తుంది అంటే పర్లేదు, బాగానే ఉంది. ఈయన నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, దాని మీద మీ ఫీలింగ్ మేడం? చక్కగా మనం ధ్యానం చేసుకోవడం వల్ల మరి మెడిసిన్ కూడా అవసరం లేకుండా ఉండగలుగుతున్నాం సార్. ఎందుకంటే ఎంత వయసు వచ్చినా కానీ మాకు దగ్గర 40-45 అలా వచ్చింది ఆయనకి నాకు కూడా. మరి మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, మా అత్తయ్య గారికి ఉంది, ఇలాగ అందరికీ షుగర్లో బీబీలతో ఎంతోమంది ఉండి, మా కుటుంబంలో షుగర్ ఉంటే మీకు వచ్చేస్తుందని మమ్మల్ని ఎంతమంది అంటూ ఉంటారండి. చక్కగా ఈ ధ్యానం వల్ల ఇప్పుడు వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మాకు తెలియదు. ఒక షుగర్ లేదు, బీబీ లేదు. చక్కగా ఏదో కొంచెం జ్వరం వచ్చినా ధ్యానం చేసుకుంటాం, తగ్గించుకుంటున్నాం. మరి సార్ చెప్పింది మరి మనం ధ్యానం చేయడం వల్ల దాన్ని వినియోగించుకున్నట్టే కదండి. అంతే మేడం. ఎటువంటి కంప్లైంట్లు లేవు మేడం. పిఎంసి ప్రేక్షకులతో మీ సందేశాన్ని పంచుకోండి. పిఎంసి చక్కగా పిఎంసి పెట్టడం చాలా బాగుందండి. తర్వాత పిఎంసి పెట్టిన తర్వాత ఈ డొనేషన్లు గట్టా చేయాలమ్మా, ఇలా పిఎంసిని ఎంతగానో డెవలప్ చేసుకోవాలని చేసి చెప్తాం, ఇవన్నీ చేయడం. పిఎంసి ఛానల్ ఎంత డెవలప్ అవుతే అంత మంచిది. ఛానల్ ద్వారా ఎంతో మంది చూస్తున్నారు. చక్కగా మరి పిఎంసికి కొంచెం డొనేషన్లు గట్టా అవసరం. మరి ఇలా పిఎంసిని మనం బాగా డెవలప్ చేసుకోవాలంటే కొంచెం మనీతో పని అని చేసి ఇక్కడ పేరవారని చెప్పారండి. ఆ చెప్పినప్పుడు నేను ఇలాగా ఆ బుక్కులు పంచి ఇక్కడికి క్లాస్కి వచ్చేవాడిని మేము. బుక్కులు క్లాస్కి వస్తే అక్కడ నవకాంత్ గారు, తణుకు అనంతలక్ష్మి మేడం గారు, వీళ్ళంతా కూడా కొంచెం మరి మనందరం సహాయపడాలమ్మా అని చెప్పారు. చెప్తే నిజమే కదా, పిఎంసి ద్వారా ఎంతోమంది చూస్తారు, ఇలాంటి పిఎంసికి మనందరం చేతులు కలిపి చేయకపోతే ఎవరు చేస్తారన్న ఒక ఆలోచన నాకు కలిగి మనంతు పని మనం చెయ్యాలని చేసి నేను అనుకున్నాను తప్ప ఇక్కడ ఎవరితో అనలేదండి. నేను అనుకుండగా క్లాస్ అయిపోయింది, మీటింగులో అన్నీ చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా టీంతో నేను అన్నానండి, మేము బుక్కులు పంచుతున్నాం అప్పటికి, ఆ టీంతో అన్నాను, నిజమే మరి మనంతా చెయ్యాలి కదా, పిఎంసి ఛానల్కి మనంతా చేస్తేనే అవుతుంది అని నేను 1,00,000 రూపాయలు మరి ఇద్దామని అనుకుంటున్నాను అని అంటే, మేము చేయగలిగినంత మేము చేస్తామన్నారు తప్ప ఎవరు కూడా ఎంత ఇస్తాం అంత ఇస్తామని అనలేదండి. అంటే నేను మామూలుగా అనేసేసి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనతోటి మా ఆయనగారితో నేను అన్నానండి, ఇలా పిఎంసి కోసం ఈరోజు నవకాంత్ గారు చెప్పారు, పిఎంసికి నేను డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను అంటే, మరి నీ ఇష్టం అయితేనే నేను అన్నారండి. అంటే ఇప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి నా బంగారం అంతా నేను బ్యాంకులో పెట్టేస్తాను, బ్యాంకులో పెట్టేసి డబ్బులు ఇద్దాం అని చెప్పానండి ఈయనతో. సరే అయితేనని ఆయన చెప్పారండి. చెప్పిన తర్వాత మా టీం అంతా ఫోన్ చేసి పల్లివెల సీన్ గారు, ఈ విష్ణు గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఇలా మా సురేంద్ర ఇలాగ అందరూ కూడా తలకు ఒక 5,000 ఇస్తామని చేస్తే చెప్పారండి. చెప్పిన తర్వాత అందరూ కలిసి ఒక 50,000 వరకు అంతా ఇచ్చారండి. ఒక 50,000 నేను అలా పిఎంసికి నేను సహాయం చేశానండి. చేసిన దగ్గర అప్పుడు ఈయన చెప్తే ఈయన పిరమిడ్ కడుతున్నారు కదా, మీరెందుకు ఇప్పుడు అలాగే ఇవ్వడం, అప్పుడు పిరమిడ్ వర్క్ జరుగుతుందండి, పబ్లిక్ పిరమిడ్, మీరు చిన్న స్థాయిలోనే పెద్ద పని పెట్టేసుకున్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇస్తారులే, మీరు అలా కంగారు పడకండి, మేడం గారు ఏది ఇద్దామని అనుకుంటున్నారంట అని చెప్పారటండి. లేదు ఇవ్వాలి, దానికి మనం చెయ్యాలి, ఇది ఉంటే అలా చేసుకోవచ్చులని అప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇచ్చానండి. వండర్ఫుల్ మేడం. పిఎంసి చక్కగా ప్రస్తుతం పిఎంసి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మరి ఒక కార్యక్రమం జరిగితే ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది. పిఎంసిలో ఏదైనా ఏ మెసేజ్ వెళ్ళినా కానీ ఏ జ్ఞానమైనా దాని ద్వారా అందితే ఈ విశ్వం అంతా అందుతుంది. అలాగే ఎప్పటికీ ఉండిపోతుంది దాంట్లో ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం దానికి సపోర్ట్ చేయడం చాలా ఆవశ్యకత. చాలా అద్భుతం మేడం మీ సర్వీస్. ఓకే ఫ్రెండ్స్, మరి పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మీ అమూల్యమైన అనుభూతుల్ని, పత్రి సార్ మీద మీకున్న స్పష్టతని, మీ ఆనందాన్ని పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. ఇప్పుడు థ్యాంక్స్ సార్. మరి మమ్మల్ని పిలిచి రోజుగా
ఇంత ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ సార్. మరి పిఎంసి వారికి కూడా అలాగే థ్యాంక్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చక్కగా ఈ అనుభవాలు చెప్పి ఈ పిఎంసిని ఎంతగానో పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు పత్రిజితో నా ప్రయాణం కార్యక్రమంలో భాగంగా వడ్లమూరు వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నవలక్ష్మి గారు, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు గారి సతీమణిగా ఆవిడ, ఆయనతో ఒక 9 సంవత్సరాల జర్నీ చేసినా కానీ ధ్యానంలోకి రాలేదు. కానీ ఆ తర్వాత ధ్యానాన్ని అందుకొని పత్రిజీ యొక్క స్ఫూర్తితో ఆయన మీద అవగాహన పెంచుకొని సాధన చేస్తే ఒక చదువుకోకపోయినా కానీ ఒక స్త్రీ అయి ఉండి ఒక గురువుని అనుసరిస్తే ఎంత అద్భుతంగా తమను తాము శిల్పంగా మలుచుకుంటారో, వారి ద్వారా ఎంత విశేషమైన సేవ అందుతుందో మనం గమనించాం ఈరోజు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఒక అద్భుతమైన మాస్టర్ యొక్క పత్రిజీతో వరకున్న అనుభవాలని, అనుభూతుల్ని, ఆనందాలు పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. ब्रह्मर्षि